నాకు బాధ అనిపించి లైవ్ చేశాను. నాకు అతను ఎవరో పెట్టిన దానికి నిజం చెప్తున్నా, మస్తు బాధ అనిపిస్తుంది. అసలు మనుషులకు ఇంత మనస్తత్వాలు, ఇంత కుళ్ళు బుద్ధి, కుతంత్రం బుద్ధి ఉంటుందా అనేది నేనైతే ఏ రోజు అనుకోలేదు. స్వామి శరణం, వద్దు స్వామి. నాకు ఇంత కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి మనుషులకి, ఎదుటి వాళ్ళ మీద అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి. నిజం చెప్తున్నా, మనిషి ఎదగడము ఒకరికి ఎప్పుడు నచ్చదు, ఎదుటి వాళ్ళకి నచ్చదు. తాగుతాను నన్న, వెళ్ళిపోతా, లైవే కట్టేస్తా. బాగా పడుకున్నాను, నేను కూడా వెళ్ళి పడుకుంటా. నాకు బాధ అనిపించేసింది. నాకు స్వప్న తీసుకుంది కదా, స్వప్న కార్తిక, థ్యాంక్ యూ సో మచ్ మా చెల్లి. నాకు నీకు విషయం తెలుసా సైదులు, నువ్వు ఆ మాట అన్నావు, తర్వాత మతిమరుపు కాదు. ఫస్ట్ ఏమన్నావు, మీరు లైవ్లలో లైక్లు అడుక్కుంటారు కదా అని అన్నారు. మీరు అడుక్కుంటారు కదా అని వచ్చారు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, లైవ్లలో లైక్లు అడుక్కుంటారు కదా అని వచ్చారు. మీరు అడుక్కుంటారేంటి మీరు అనేది మాట? రిక్వెస్ట్ చేస్తారు, లైక్ ఇవ్వండి ప్లీజ్ అని. ఎవ్వరు అడుక్కోరు. అడుక్కునే విధానం వేరు, లైక్ రిక్వెస్టింగ్ విధానం వేరు. మీరు మాట్లాడేది ఎలా ఉంది? నేను అడుగుతున్నాను, నేను కూడా మిమ్మల్ని కరెక్ట్గానే అడుగుతున్నాను. మతిమరుపు నాకేం మతిమరుపు లేదు. మీరు నాకు 4 నెలల తర్వాత నా లైవ్లోకి వచ్చిన వాళ్ళని నేను ఎలా పలకరించాలో అలాగనే పలకరిస్తాను. నేను ఖచ్చితంగా, నాకు మతిమరుపు లేదు. అవును, సైదులే ఫస్ట్ అన్నాడు. ఏంటంటే టైం అవుట్ చేశాడు గిరిధర్. నేను చెప్తున్నాను కదా, లైవ్లో ఉండి నేను కరెక్టే మాట్లాడుతున్నాను. టైం అవుట్ చేశాడు గిరిధర్ బెట. తెల్లవారి అతను వచ్చి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆన్సర్ చెయ్యి, అంతేగాని నువ్వు దమ్ము లేక నువ్వు ఎందుకు టైం అవుట్ చేస్తున్నావు బచ్చాగా గిరిధర్ అని అన్నాడు. నేను చెప్తున్నాను కదా. రిక్వెస్ట్ ప్లీజ్ అంటే, రిక్వెస్ట్ అంటే ఏంటిది? అభ్యర్థన. రిక్వెస్ట్ అంటే అభ్యర్థన, అభ్యర్థించడం. తెలుగు అభ్యర్థించడము. అడుక్కోవడం వేరు, అభ్యర్థించడం వేరు. చిన్నదానికి ఒక్క మీనింగ్కు తెలుస్తుంది. నేను కూడా చదువుకున్నానండి. మీరు బీటెక్ చేసి సివిల్ ఇంజనీర్ అయితే, నేను ఎంఏ ఎకనామిక్స్ చదివాను. నేను చదువుకున్న దాన్నే. నేను ఒక స్టేటస్లో ఉన్నానని. మా ఆయన కూడా ఇంజనీర్, EEE. మా ఆయన, నా పిల్లలు ఇద్దరు డాక్టర్. మేము ఒక హోదా నుంచే మాట్లాడుతున్నాం. అదే నేను ఉన్నాను కదా గిరిధర్, నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. లైవ్లో నేను ఉన్నది నేనే కదా చదివేది, మెసేజెస్ చదివేది ఎవరు? నేనే కదా. మేము అడుక్కుంటున్నావని అన్నావు, నువ్వు అడుక్కుంటున్నావని అన్నావు. ఒక్కటిసారి కాదు, 3 సార్లు అన్నావు తెలుసా. అడుక్కుంటున్నారు 3, 4 సార్లు అన్నావు. ఒక్కసారి కూడా అని వదిలేయలేదు నువ్వు. అడుక్కోవడం ఏంటి? అడుక్కునే వాళ్ళు అడుక్కుంటారేమో. నేను మిమ్మల్ని లైక్ కూడా అడగలేదు తెలుసా, నన్ను అన్నారు మీరు. పోను నాన్న, పోను. నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు సమాధానం చెప్పాలి కదా. నేను నిన్ను లైక్ అడగలేదు కదా సైదులు. మీరు వచ్చినాక నేను లైక్ అడగలేదు కదా. మీరు అడుక్కుంటారు కదా అని అన్నారు. డైరెక్ట్ రావడమే నన్ను. పర్వాలేదు. ఎవరు చదువుకోలేకుండా రాలేదు. నేను ఇంత స్పష్టంగా ఇంత ఫాస్ట్గా మెసేజెస్ చదువుతున్నానంటే నా వరకు నేను ఒక స్టేజ్లోనే ఉన్నా. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా. నేను మాటలకు విలువిచ్చేదాన్ని. లేదు బాబీ, గిరిధర్ ఉట్టిగా మాట ఎవరిని అన్నాడు. ఎందుకంటే